అగో ఇట ఉరుకులాడుతున్నాడు ఈ మనిషి. ఒరే బాబు చిట్టి చిట్టి పొట్టి అన్నావంటే పొట్టు పొట్టు తిడతా చెప్తున్నా. అసలే నేను టెన్షన్లో ఉన్నా. రోడ్డు మీద ఉండి టెన్షన్లున్నా అంటావు పిచ్చోడా. జోకులు వేసినవనుకో జుట్టుల జిల్ల పురుగులు జొర్రిస్తా చెప్తున్నా. ఏహే పండుగ పూటేమో ముఖమంతా మార్చుకుని ఉన్నవేంద్రా, జోక్ చేస్తే కూడా నవ్వుతలేవు. అయ్యో సారీ, నువ్వు జోక్ వేసినావా? మరి ముందు చెప్పలేదు, ముక్కుతో నవ్వుతుంటేది కదా. ఏమైందిరా నీకు? నేనేదో విషయం చెప్దామని సంబరంగా పిలిస్తే అంత ఆగమాగం చేస్తున్నావు. విషెస్ తోటి ఇష్యూస్ సాల్వ్ అవుతాయండి చెప్పు, అప్పుడు నవ్వుతా. అరే నేనే పైసలు పోయి ఏడుస్తుంటే పరస్కలాడుతావు. పైసలు పోయినాయా? ఎంత? ఎక్కడా? ఆన్లైన్ లా. ఆన్లైన్ ఈన్లైన్ లా నువ్వెందుకు నిలుస్తున్నావు మరి? ఇదే తగ్గించుకుంటే మంచిది. సర్లే ఇంకోసారి జోక్ చేయగాని చెప్పు ఏమైందో. నిన్న నేను ఏదో ఆలోచనలు ఉన్న టైంలో ఫోన్ వచ్చింది. అది వరదంటే ఏడికి పోయింది చెప్పాలనా వద్దా? చెప్పు. నేను మీ ఖాతా ఉన్న బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నా, మీ అకౌంట్ సెట్టింగ్ కోసం ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే, నేనేదో ఆలోచనలు ఉండి కథ ఓటీపీ చెప్పినా తక్కువ 20,000 కొట్టేసిండ్రంటే. అయ్యా పిచ్చారా నీకేమన్నా? అసలు ఓటీపీ ఎందుకు చెప్పినావు నువ్వు అట్లా? చెప్పినా కదా ఏదో ఆలోచనలు ఉన్న పాడై. దానికి ఇప్పుడు ఎటు పోతున్నావు? పోలీస్ స్టేషన్ కా? కాదు, బ్యాంకు పోతున్నా. ఎందుకు? ఎందుకేంది, నా పైసలు నాకు వాపస్ వస్తాయి కదా. ఇక వచ్చినట్టే నువ్వు చూసినట్టే. లచ్చలు పోగొట్టుకున్నోళ్ళే నానా తంటాలు పడుతున్నారు. ఇక నీ 20,000 ఎవరు పట్టించుకునేది? అంత సీన్ లేదు. 50,000 లోపు ఎవరైనా పైసలు పోగొట్టుకుంటే ఆర్బీఐ వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారట. అవునా? పిన్ నెంబరు, ఓటీపీ, పాస్వర్డ్ గిట్లా చెప్పి మోసపోయిన వాళ్ళకు రిటర్న్ ఇస్తారట పైసలు. నిజమా? 5 వర్కింగ్ డేస్ లోపట పైసలు పోయిన అకౌంట్ కి సంబంధించిన బ్యాంకుకు పోయి గానీ నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కి గానీ కాల్ చేసి కంప్లైంట్ పెట్టాలట. కంప్లైంట్ పెడితే కథం ఇచ్చేస్తారా? 50,000 రూపాయల లోపు పోగొట్టుకున్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు. మళ్ళీ అది కూడా పోగొట్టుకున్న మొత్తంలో 85% లేదంటే 25,000 రూపాయలు, ఏది తక్కువ ఉంటే అదే ఇస్తారట. అంటే అర్థం కాలే నాకు. అంటే ఒకవేళ 10,000 పోగొట్టుకున్నాం అనుకో, అందులో 85% అంటే ఎంత? 8,500 అవుతుంది కదా. సో మొత్తం 8,500 ఇస్తారు అన్నట్టు. అదే ఒకవేళ 50,000 పోయినాయి అనుకో, అందులో 85% అంటే ఎంత? 42,500 అవుతుంది కదా. అప్పుడు ఆ మొత్తం ఇయర్ అన్నట్టు 25,000 ఇస్తారు గంతే. సరేలే, లేనంత కంటే గుడ్డెత్త నయం అన్నట్టు. మొత్తానికి రాని దానికంటే ఎంతో కొంత వచ్చుడు బెటరే కదా. అందుకే పోతున్నా. మరి పోతున్నావు సరే గాని ఇలా బ్యాంక్ ఓపెన్ ఉంటదా కనుక్కున్నావా? నీతోటి ఉన్నది కదా, అయితే పని చేస్తా, నేషనల్ సైబర్ క్రైమ్ వాళ్ళకు ఫోన్ చేసి కంప్లైంట్ పెడతా. సరే మరి ఉంటా, నేను ముందు ఆ పైసలు వసూలు చేసుకోవాలి. సరే ఆ పని చేయ ముందు గల. పబ్లిక్ మీకు కూడా తెలిసింది కదా ముచ్చటేందో. మరిగా ఎవరన్నా పైసలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే ఈ రకంగా పొందే ప్రయత్నం చేయండి. అట్నే జర ఇవ్వలే గాని ఓటీపీలు, పాస్వర్డ్లు, పిన్ నెంబర్లు అడిగితే చెప్పకుండ్రి. పైసలు పోగొట్టుకొని బాధపడకండి, సరేనా? భద్రం మరి.